చేసి ఫోన్ చేస్తుంది. హలో బుక్సా మేడం? నేనే చేసా ఇంట్లో బుక్సా మేడం? మేము బుక్స్ నెక్స్ట్ వీక్ తీసుకుంటాం మేడం. నెక్స్ట్ వీక్ తీసుకుంటాం. ఓకే ఓకే మేడం ఓకే. ఫోన్ మాట్లాడుతున్నావు ఎందుకంటే సౌండ్ పెడుతున్నావు? అట్లా చూస్తున్నావు? నేనేమన్నా డాడీ ఇప్పుడు ఇట్లా చూస్తున్నావు సౌండ్ ఎందుకు పెట్టామంటే? నేనేమన్నా డాడీ ఇప్పుడు నేనేమందుకు ముందుకు ఎందుకు కొడుతున్నావు? కొడుతున్నా అంటున్నావు. అసలు నువ్వు ఫోన్ ఎందుకు పట్టుకున్నావు అసలు నువ్వు ఇప్పుడు? డాడీ ఇప్పుడే పట్టుకున్నా డాడీ, 2 minutes కూడా కాలేదు. అసలు నీకు ఫోన్ ఎవరు ఇచ్చారు? మమ్మీది పాత ఫోన్ అంటే ఇచ్చింది డాడీ. మమ్మీ ఇచ్చిందా? మీ మమ్మీకి ఇంత గిట బుద్ధి లేదు. రాని మీ మమ్మీ రాని. ఇంకొకసారి నీ చేతిలో ఫోన్ చూసిన అనుకో ఏదో పుట్టుకుని ఇచ్చేస్తా, అర్థమైందా? అరే డాడీ ఇట్లా ఇట్లా చూస్తున్నావు, ఇట్లా రీల్స్ ఇట్లా ఇట్లా తిప్పుతున్నావు, ఇట్లా 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 పడితే ఇంకోసారి రీల్స్ చూస్తే. నేను ఏదో బోర్ కొడుతున్నాను ఉట్టేనే చూస్తున్నా. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. ఆమె ఏమో ఆమె పని ఆమె వేసుకుంటుంది. గాయత్రి ఫోన్ ఎవరు ఇచ్చి చెల్లకు? డాడీ ఆమె పొద్దంతా ఫోనే పట్టుకొని చూస్తుంది తెలుసా. అన్నం కూడా తినలేదు. అబద్ధం చెప్పకుండా నేను తిన్నా అన్నాము. ఏడ తిన్నావు అన్నం? ఏడ తిన్నావు? ఇగో అన్నం ఇట్లా పట్టుకుంది, ఫోన్ ఇట్లా పెట్టుకుంది, ఇట్లా ఇట్లా అంటుంది. అన్నం తింటలేదు. తిన్నా డాడీ, ఫోన్ పక్కన పెట్టి టీవీ చూసుకుంటే అన్నం తిన్నా, మళ్ళీ వచ్చి ఫోన్ పట్టుకున్నా. అంటే ఇప్పుడు అక్క అబద్ధం చెప్తుంది ఇప్పుడు? అవును. ఆమె చెప్తే అబద్ధం నీ మీద? ఇప్పుడు నా ముంగడే నువ్వు ఇట్లా పట్టుకో ఇట్లా కొడుతున్నావు. ఇక నేనేనప్పుడు ఎంతసేపు చూస్తా ఫోన్ని? ఆమె అబద్ధాలు చెప్తుంది అన్ని, ఆమెతోనే కసి తిన్నా నేను. ఇంకోసారి ఫోన్ ముట్టడానికి సంగతి చెప్తున్నాడు. ఏంటి ఇది? గ్రిప్స్ నాకు ఒకటి. అన్నం తిన్నావు కానీ ఇవి కావాలి నీకు. పట్టు పట్టు. చెప్తానే సంగతి తర్వాత. ఏది తీసుకోవాలి ఫోన్ మళ్ళా? ఛార్జింగ్ పెట్టుకున్నా డాడీ. గాడ గిడ ఆడుంది ఛార్జింగ్. పెట్టుకో ఛార్జింగ్. ఆడుంది నా ఛార్జింగ్ గడ్డ. అవి అక్కడ ఓవరాక్షన్ చేస్తున్నావు అంటే ఆడ పోయి బెడ్ మీద కూర్చొని చూసుకుందాం. అబద్ధాలు చెప్పకు డాడీ. మా గురించి నీకు తెలియదు. పోయి ఆడ మంచం మీద కూర్చొని మూలకి సౌండ్ తక్కువ పెట్టుకుని ఇక్కడ తిప్పుతాయి. ఇక తిప్పుతూనే ఉంటుంది. ఇక ఏంది పళ్ళు కొరుకుతున్నావేంది? డాడీ చూడు డాడీ, నీ ముంగంటే పళ్ళు కొరుకుతుండి. ఇంకా నువ్వు మమ్మీ లేనప్పుడు నేను దోస్తులను పిలుచుకొచ్చుకొని మంచం మీద వండుకొని మంచిగా ఫోన్ చూపిస్తుంది వాళ్ళకి. ఈమె చూసి రాక వాళ్ళకి కూడా చూపిస్తాయి. ఇంకా నన్ను ఆడిపించుకోదు, నాతో మాట్లాడొద్దు అంటది. ఇంకా ఏమేమో చెప్తుంది నా గురించి. డాడీ ఆమె అన్ని అబద్ధాలు చెప్తుంది కాబట్టి ఆమెకి ఎక్కిలేస్తున్నాయి. ఇవి అబద్ధం ఎక్కిళ్ళు ఏం కావులే, నీలాగా నిజం ఎక్కిళ్ళు. నీ సంగతి మమ్మీకే తాగు. మమ్మీ చూడు మమ్మీ, అక్కడ మీరు అన్నీ ఎక్కి చెక్కి చెప్తుంది. ఏం చెప్పింది? నేను ఫోన్ చూస్తున్నా అంట ఊకే. నువ్వే కదా నాకు ఫోన్ ఇచ్చినా. నేను ఎప్పుడు ఇచ్చినా నీకు? అంటే ఇక్కడ ఉండే నేను తీసుకోమని ఏమనుకొని తీసుకున్నా. మరి నేను ఇచ్చినా అని చెప్తావు? చూడు మమ్మీ మరి అక్కు ఊకే నా మీద ఎక్కి చెక్కి చెప్తుంది డాడీకి. ఎందుకు? ఏంది నేను ఎక్కి చెక్కి చెప్తున్నా డాడీకి? మమ్మీ ఇగో ఆడ మంచం కాడ కూర్చొని ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తా ఉన్నా, తిప్పుతుంది. డాడీ కోపం వచ్చి ఫోన్ తీసుకుండు. మరి ఊకే ఫోన్ చూడొద్దు కదా, కళ్ళు పోతాయి తెలుసా, స్పెట్స్ వస్తాయి. మధ్యాహ్నం అన్నం కూడా ఇలా ఫోన్ తీసుకుంటే కూర్చుంది. అన్నం తిన్నా అని చెప్పినావు కానీ తిన్నావని అడిగితే కొంచెం తిన్నా, హాఫ్ తింటే ఎట్లా మరి? ఫోన్ చూసుకుంటే కడుపు నిండుతుందా, ఫుల్ అవుతుందా? ఏంది? ఏయ్ నువ్వు నేనుండగానే ఏంది ఇట్లా చేస్తున్నావు నువ్వు? భయం లేదా నీకు? ఇంత కూడా లేదు భయం. మరి ఇక వచ్చి ఇట్లా దబ్బుతుంది. నేను కూర్చున్నా జరగటు. అవా ఇప్పుడే దబ్బుతున్నా. కింద పడుతుంది పిల్ల. దబ్బుతుంది మళ్ళా.
నిజంగా జానవి ఫోన్ ఇక్కడ ఇచ్చి ఫస్ట్ అదే అదే చూడండి చూడండి నేను పిలవాలా డాడీని పిలవాలా చూడను అబ్బాయికి రావే ఒకసారి ఫోన్ తీసుకుంది రా వీళ్ళు కొట్లాడుతారు అరే ఏమైంది ఇగో ఈ ఫోన్ గురించి కొట్లాడుతారు ఫస్ట్ ఫోన్ తీసుకొని దాచిపెట్టేసి అబ్బా నువ్వు ఫోన్ ఎందుకు తీసుకొచ్చినావో ఏమో అసలు నువ్వు ఆమెకి ఫోన్ ఎందుకు ఇచ్చినావే నేను ఎందుకు ఇచ్చినా నేను ఆడ పెడితే తీసుకుందా ఆమెనే నువ్వేం చెప్పినా నాకు మమ్మీ ఇచ్చినా చెప్పలే మమ్మీ తీసుకోమన్నా నేను అసలు తీసుకోమని కూడా చెప్పలేదు నేను ఫోన్ ఆడుంది అని చెప్పిన అంతే నాకేం చెప్తుంది తెలుసా మమ్మీ ఇచ్చింది నాకు ఫోన్ అని చెప్తుంది నేనేం ఇయ్యలేదు ఆమెకు ఫోన్ తీసుకో అబ్బా నువ్వు ఫస్ట్ ఫోన్ తీసుకొని దాచిపెట్టేసి సైట్ కదబ్బా ఏదో పెద్ద ఆమె దగ్గర షున్ని వేసుకుంది ఫోన్ పట్టుకుంది అవును నువ్వేంది నాచుని వేసుకొని ఫస్ట్ నీ ఇలా పేడ దొంగతనం చేసినావేమో అందుకే ఎక్కిలు వస్తుంది నానే దొంగతనం ఎక్కిలు చేసావు వస్తాయి ఏం చేసావు ఏం చేయలే ఏం చేసావు నిజంగా ఏమన్నా దొంగతనం చేస్తే ఎక్కిలు వస్తాయి కింద పడతాయి ఫోన్ ఇంటి ఫోన్ మర్చిపోతే గిన్నె చేస్తుంది తెలుసా మస్తు అల్లరి చేస్తుంది అరే నేను ఇప్పటి నుంచి ఫోన్ చూడాను నేను నాకు బోర్ కొట్టినప్పుడే చూస్తా మరి బోర్ కొట్టినప్పుడే ఫోన్ తీసుకో ఇటు అబ్బా ఫస్ట్ వీళ్ళ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి జూన్ 12 నుంచి స్టార్ట్ అయింది అబ్బా ఇక అప్పటి వరకు నిమ్మలం అవుతుంది నాకైతే ప్రతిరోజు దండం నీకు. ఇంటికాడ ఉండి ఉండి అన్నం వేసుకోరాబా నాకు ఈమె మధ్యాహ్నం కూడా అన్నం తినలేదంట తెలుసా అదే ఫోన్ కి అలవాటు పడి జానవి రిమోట్ ఏదైనా పెట్టుకో సీరియల్ చూస్తా నువ్వు సీరియల్ చూస్తావా నేను సీరియల్ చూసిందే మంచిగా ఉంది అది ఏం సీరియల్ చూసినవే రైట్ కొంచెం అన్నం వేసుకోరా ఈ రిమోట్ చెంది రిమోట్ ఏడుది డాడీ అక్క ఊకే రిమోట్లు దాచి పెడుతుంది నేనెందుకు దాచి పెడుతున్నా రిమోట్లు ఏయ్ నువ్వు మధ్యాహ్నం మొగులు పెట్టుకొని చూసుకున్నావు కదా ఎడబెట్టినావు రిమోట్ ఏమో నేను నాకు తెలియదు ఎడబెట్టినా ఎక్కడుందో మర్చిపోయినా నేను అగో నువ్వు నవ్వుతున్నావు అంటే రిమోట్ ఏమో దాచిపెట్టినావు ఇగో డాడీ సీరియల్ చూడాలంట రిమోట్ ఇక్కడి వస్తున్నా ఇగో చూడు డాడీ ఈమెనే మధ్యాహ్నం చూసింది మళ్ళీ బీరువా కింద దాచిపెట్టింది ఆయన నేను ఏడేసుకొని చూసాను అని నేను కావాలని ఏం బీర కింద దాచిపెట్టలే అర్థమవుతుందా అవి కావాలని బీరువా కింద ఏం దాచిపెట్టలే అంటుంది నేను ఊడ్చేటప్పుడే కిందికి దొబ్బిన గది కాదు గది అబద్ధాలు చెప్తుంది అన్ని అది చూడు మమ్మీ కొట్టింది అని నేను మస్తు అల్లరి ఇస్తున్నా నాకు చిరాకు వస్తుంది నాకు నువ్వు ఎట్టుంటున్నావు రోజు తిరుగుతుంది కొట్టింది ఎందుకు కొట్టుకుంటారు మీరు కొట్టింది నన్ను కొట్టుర్రే ఓకే అంటే కొట్టుది అల్లరి చేయొద్దు అర్థమైందా ఇలాగ అర్థమైంది అబద్ధాలు చెప్పకు నువ్వు చెప్పక్ నువ్వు చెప్పకు అబ్బా నువ్వు చెప్పకు నువ్వు ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎందుకు కొడుతున్నావు